హాయ్ అండి. నమస్తే. ఈ విధంగా మనమైతే గోంగూరని మార్కెట్ నుంచి అయితే కొని తెచ్చుకుంటూ ఉంటాం కదండీ! ఇలా తెచ్చుకున్నటువంటి గోంగూర కట్టల్ని మనం చక్కగా ఆకులన్నిటిని కూడా ఈ విధంగా తెంపేసుకున్న తర్వాత, ఈ స్టెమ్స్ ఉంటాయి చూడండి. ఈ గోంగూర స్టెమ్స్‌ని మనము అలాగా పారేస్తూ ఉంటాం కదండీ! అలా పడేయకుండా చక్కగా వీటిని మనమైతే రీప్లాంటింగ్ అయితే చేసుకోవచ్చండి. అలా రీప్లాంటింగ్ ఏ విధంగా చేసుకోవాలని చూపిస్తున్నాను. ముందుగా ఈ స్టెమ్స్‌ని ఆకులు ఒలిచేసినటువంటి ఈ కాడలన్నిటిని కూడా ఒక వాటర్ ఉన్న బకెట్‌లోనికైతే ఇలాగా వేసి పెట్టానండి. ఇలా వేసిన ఒక 2 డేస్‌కి చూడండి ఇక్కడే మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది చూసారా? చక్కగా ఈ విధంగా అయితే చిగుర్లనేవి వచ్చాయండి. చూడండి ఎంత బాగా వచ్చేసాయో. ఇప్పుడు వీటినైతే మనం గార్డెన్‌లో అయితే రీప్లాంటింగ్ చేసుకుందాం. ఓకే అండి. వీటిని సైడున్న గార్డెన్‌లోనికైతే తీసుకొచ్చానండి. ఇలా తీసుకొచ్చిన తర్వాత ఈ విధంగా అయితే గార్డెన్‌లో కొంచెం కొంచెం మట్టినైతే ఇలాగ తవ్వుతున్నానండి. తవ్వేసిన తర్వాత ఈ గోంగూర స్టెమ్స్ ఉన్నాయి కదా! వాటిని 2, 2 స్టెమ్స్‌ని తీసుకొని ఈ విధంగా అయితే రీప్లాంటింగ్ అయితే చేస్తున్నానండి. ఇవి ఎప్పుడు మనం అట్లాగా పడేయొద్దండి. స్థలం కానీ ఉంది అంటే గార్డెన్‌లో లేకపోయినా కానీ బాల్కనీలో కూడా చిన్న పాట్‌లు ఏవైనా పెట్టుకొని కూడా మనం ఈ స్టెమ్స్‌ని అయితే గ్రో చేసుకోవచ్చండి. చూసారా ఎంత చక్కగా అయితే మొత్తం అన్నీ నాటేసాననమాట. ఇలాగా గోంగూర కొమ్మలన్నిటిని కూడా నీట్‌గా అన్ని రీప్లాంటింగ్ అయితే చేసేసుకున్న తర్వాత కొంచెం వాటర్‌నయితే పోసేసానండి. ఇలాగ రోజుకొకసారి అయితే వాటర్‌నయితే పోసుకుంటూ ఉండాలి. అలా రీప్లాంటింగ్ చేసిన ఒక వారానికి చూడండి చక్కగా మనకి ఆ స్టెమ్స్ నుంచి ఆకులైతే గ్రో అయ్యాయి కదా! ఓకే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీకు కనుక గార్డెనింగ్ ఇష్టమైనట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ గోంగూర హార్వెస్ట్ చేసేది పోస్ట్ చేస్తాను. అప్పటి వరకు థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.